హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది హైదరాబాద్లో ఉప్పల్లో డిఎస్ఎల్ మాల్ అండి. ఎగ్జాక్ట్గా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఈవినింగ్ చేసి అయితే మేమైతే వచ్చామండి. అన్నయ్య అయితే రాలేదు, వర్క్ ఉందని ఆగిపోయారండి. మీరైతే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. నేను మీకోసమే ఈ వీడియోని అయితే తీశాను. ఇలాంటివి మనకి ఒక మెమొరీగా ఉండిపోతాయండి. సో ఝాన్సీ అండ్ అన్నయ్య అయితే మాకు ఒక మెమొరీ అయితే ఇచ్చారు. చికెన్ బర్గర్ కోసం వెయిటింగ్. ఇదిగోండి, ఫస్ట్ స్టార్టింగ్ రాగానే కేఎఫ్సీకి అయితే ఝాన్సీ అయితే తీసుకొచ్చింది. ఏదైనా తినండి వదిన, తర్వాత నెక్స్ట్ చూద్దామంది. సో మేము వచ్చే టైం కూడా కరెక్ట్ ఈవినింగ్ టైమే. ఇంకా స్నాక్స్లా ఏం కాదులే, తీసుకో ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ తిందామని వచ్చామండి. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అండి. సో నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేయడం. చాలా బాగుందండి, నిజంగా సూపర్గా ఉంది. ఇంకా మనం ఆ ఫ్లేవర్ తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఆ ఫ్రూట్ని కానీ మనం ఏ ఫ్లేవరు అన్నీ ఉన్నాయంటండి, అన్ని ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మేమైతే తీసుకుంది డ్రై ఫ్రూట్స్ది ఐస్ క్రీమ్ ఒకటి, చాక్లెట్, ఇంకా మ్యాంగో ఫ్లేవర్ అండి. మ్యాంగో అయితే నార్మల్గా అనిపించింది మాకు. ఫస్ట్ అయితే మ్యాంగో ఇదిగోండి భవ్య అయితే చెప్పిందండి, మా అన్నయ్య వాళ్ళ పాప. సో తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకోగానే దానికి చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అంది. ఇంకా సర్లే అని దానికి చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇంకా మా అమ్మాయికి ఒకటి చాక్లెట్, ఇంకా నేనేమో డ్రై ఫ్రూట్స్ది, ఇంకా మ్యాంగోదేమో ఝాన్సీ అయితే తీసుకుంది. తర్వాత కొంచెం తిన్నాక ఇద్దరం షేరింగ్ చేసుకున్నాం. నేను కొంచెం తిని తనకి ఇచ్చాను, ఇంకా ఝాన్సీ కొంచెం మ్యాంగో తిని నాకు ఇచ్చింది. సో అన్ని టేస్ట్లు నేను చెక్ చేశాను. ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ బాగుందండి. ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏంటంటే పిల్లలు ఎక్కువ తింటారులేండి, లైక్ చేస్తారు. కొంచెం చేదనిపించినా ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తినేస్తారు, బాగానే ఉంటుంది. ఇంకా చాక్లెట్ బాగా ఇష్టపడిన వాళ్ళు. ఇదైతే సూపర్ అండి, చాలా బాగుంది. అయితే ముంజుల ఐస్ క్రీమ్ కూడా ఉందంట, కాకపోతే ఎందుకులే అని మేము అది తీసుకోలేదు. సో అయినా సరే డిఫరెంట్గా ఉన్నాయిలేండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ బాబు నిహాంత్ అండి, చాలా క్యూట్గా ఉంటాడు. ఎంత సైలెంట్ అంటే మేమున్న 3 అవర్స్ కూడా అసలు వాడు సైలెంట్గానే ఉన్నాడండి. అసలు ఏమీ లాస్ట్లో అనుకుంటా ఒక 10 మినిట్స్ వరకు నిద్ర వచ్చేస్తుంది. సో ఆ టైంలో కొంచెం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఇంకా కామ్ అయిపోయాడు. సో ఇక ఇదిగోండి ఒకసారి అన్నీ అలా లుక్ వేసామంతే, ఏమీ కూడా తీసుకోలేదండి. ఎందుకంటే మాల్లో ఆల్రెడీ మీకు నేను చెప్పాను, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారులేండి. మేమైతే అంటే రేట్స్ బాగా ఎక్కువగా అనిపించినాయి. ఒక్కోసారి ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా ఆఫర్లో పెడతారంటండి, ఝాన్సీ అయితే చెప్పింది. సో ఈసారి అదే చూసాము, కానీ ఎక్కడ మాకు కనిపించలేదు ఆఫర్స్ ఏమి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇలా మొత్తం కూడా ఒకసారి మొత్తం రౌండ్ వేసేస్తున్నాము. ఇవైతే శారీస్ మీదకి చాలా బాగుంటాయండి, సెట్స్ చాలా బాగా నచ్చినాయి. ఏదో అలా చూసాము, హ్యాపీగా అనిపించిందండి. మేము ఎక్కువ
హైదరాబాద్ కూడా ఇప్పుడేనండి, ఇంకా ఇది సెకండ్ టైం రావడం, సెకండ్ టైమో థర్డ్ టైం అంతే. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ మాల్స్ ఇవన్నీ కూడా సెకండ్ టైం, ఈ మాల్స్ కూడా రావడం కూడా. ఫస్ట్ ఒకసారి మణికొండలో, ఇక్కడ ఉప్పల్లో. ఏమోనండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు చూడము, రోజు ఎప్పుడు కూడా వెళ్ళం కదా, ఇలాంటి టైంలో వచ్చినప్పుడు ఇలా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళడమో లేకపోతే అక్క వాళ్ళు ఇట్లా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి భవ్య అయితే ఇగో గేమ్స్లోకి అయితే తీసుకొచ్చాము. కొద్దిసేపు మేము కూడా ఎంజాయ్ చేసాం కాబట్టి అన్నీ చూసుకొని, ఇంకా అది కూడా గేమ్స్లో కొంచెం ఆడుకుంటుంది కదా అని ఇంకా దాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చాము. బాగున్నాయండి పిల్లలు. ఎక్కువ టైము దీనికి 20 మినిట్స్ అనుకుంటా టైము, 20 మినిట్స్ 30 మినిట్స్ అండి. మొత్తానికి 300 తీసుకున్నట్టున్నారు. బాగుందండి, పిల్లలు మంచిగా ఆడుతారు. చాలాసేపు ఆడింది, అప్పటికి ఎవరు లేరు, ఇంకా ఒక బాబు ఉన్నాడు, సో తను కూడా వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ మా భవ్య ఒకతే ఉంది కాబట్టి కొంచెం టైము అటు ఇటుగానే ఎక్కువసేపే ఉంచారండి. సో అలాగా 9 అయిపోయింది. ఎగ్జాక్ట్గా 3 అవర్సా, మేము 3 అవర్స్ అనుకుంటా అండి ఈ మాల్లో. ఇంకా ఉందండి పైన, ఇక బార్బిక్యూ అది కూడా ఉంది, వెళ్ళలేదులే కానీ. సో ఇంకా ఈ మాల్లోకి కనుక ఎంటర్ అవ్వాలంటే మ్యాక్సిమం 6 అవర్స్ అయినా పట్టిద్దండి, ఇంకా ఎక్కువే పట్టిద్ది ప్రతిదీ చూడాలంటే. అలా అనిపించింది అనమాట మాకు. ఏదో అలా చూసేసాము. డీమార్ట్ అయితే ఇంకా చూడలేదు, డీమార్ట్కి వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్న టైం లేదు, 9 అయిపోయింది అప్పటికే. మా నిహాన్ బాబుకి అప్పటికి నిద్ర వచ్చేస్తుంది. ఇంకా సర్లే మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒకసారి రావచ్చులే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.